ఎండాకాలంలో చక్కగా బయట నుంచి వచ్చిన వాళ్ళకి మంచిగా చల్లగా మనం మంచి హెల్దీ జ్యూస్ ఇచ్చామనుకోండి ఎంత హ్యాపీ అవుతారు. చూడండి ఇలా మంచి మంచి డ్రింకులు చేసుకొని ఇంట్లో తాగుతూ ఉంటే, మనము తాగుతూ అందరికీ హెల్దీగా ఇస్తూ ఉంటే ఎంత బాగుంది. బయట జ్యూసులు అన్నీ షుగర్లు వేసి అసలు హెల్దీగా ఉండదు. అన్నీ అలాంటి జ్యూసులు కంటే మనం ఇలా చేసి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసి సాయంత్రం వాళ్ళు రాగానే ఇచ్చామనుకోండి ఎంత బాగుంటుంది కదా. దీనిలోకి నేను ఎంత హెల్దీగా అన్నీ ఏమేమి చేస్తున్నాను చూడండి. కిస్మిస్లు, అలాగే ఖర్జూరాలు, అంజీరా ఇవి వేస్తున్నాను. ఎందుకంటే స్వీట్నెస్ షుగర్ వేయట్లేదు. షుగర్ వేయకుండా చాలా హెల్దీగా ఇలా చేస్తున్నాను చూడండి. వీటితో పాటు జీడిపప్పులు, బాదం పప్పులు, అలాగే గింజలు చూడండి, సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్. ఇవే కాకుండా కొంచెం వాల్నట్స్ ఇవన్నీ ఉంటే ఇవన్నీ వేసుకోవాలని లేదు. కొంచెం జీడిపప్పు 4 గింజలు, బాదం పప్పు వేసుకోండి. అలాగే ఇగో సబ్జా గింజలు చూడండి ఎంత హెల్దీ కదా సబ్జా గింజలు. అలాగే స్వీట్నెస్ కోసం మాత్రం ఖర్జూరాలు, కిస్మిస్లు అలాంటివి వేసుకోండి, షుగర్లు వేసుకోవకండి. ఇగో కర్బూజా దీంతో పాటు చేస్తున్నాయి. ఇప్పుడు సీజన్ కూడా బాగా దొరుకుతుంది. ఇవన్నీ కలిపి ఇలా చక్కగా మిక్సీలో వేసుకొని మంచిగా జ్యూస్ చేసుకొని పైన కొంచెం డ్రై ఫ్రూట్స్, ఇంకొంచెం కర్బూజా సన్న సన్న ముక్కలు కట్ చేసుకొని పైన వేసుకొని తాగుతూ ఉంటే ఆహా ఎంత బాగుంటుందండి. సమ్మర్లో ఇలాంటి జ్యూసులు తాగుతుంటే హెల్త్ బాగుంటుంది, ఈ టేస్ట్ ఎంత బాగుంటుంది కదా. తప్పకుండా దీన్ని ట్రై చేయండి. ట్రై చేసి అసలు మీరు దీన్ని కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగండి. ఇంటికి వచ్చే వాళ్ళకి కూడా చక్కగా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా సర్వ్ చేశారనుకోండి ఎంత ఇష్టంగా తాగుతారు కదా. లాంగ్ వీడియో ఉంది, ఇంకా డీటెయిల్స్ చూడండి అందులో. నచ్చితే లైక్